హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. రథసప్తమి ఈరోజు, అందుకని చెప్పి ఎర్లీ మార్నింగ్ 4 o'clock లేచి ఇంకా ఇక్కడైతే మా ఊర్లో ఏరు అయితే ఉంది, అక్కడికైతే స్నానాలకైతే వెళ్ళామండి. స్నానాలు చేసి వచ్చిన తర్వాత ఇంకా మా పాప నేను ఇంటి దగ్గర అయితే పూజ అయితే చేసుకున్నాం. పూజ చేసుకున్న తర్వాత ఇంకా పొంగల్ పొంగించాలి కదా, ఇంకా 5 లోపలే పొంగల్ పొంగించాలని చెప్పేసి ఇంకా మా ఆయన అయితే నాకైతే హెల్ప్ అయితే చేశారండి. అన్నీ తెచ్చి సమకూర్చారు. ఆ తర్వాత బాగా ఎత్తిరించిన తర్వాత పొంగల్ అయితే పొంగించాం. మా బాబు అయితే పాలేసాడు, పొంగల్ అయితే పొంగించాం. చాలా బాగా పొంగాయి. ఇంకా ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే రథసప్తమి అలాగే ఆదివారం సూర్య భగవానుడికి అయితే పడింది. ఈరోజు చాలా మంచి రోజు, అందుకని చెప్పేసి ఇంటి దగ్గర అయితే పొంగించుకున్నాం పొంగలు. ఇంకా అందరం కలిసి పొంగలు పొంగిన తర్వాత బియ్యం అయితే వేసాం. కొత్త బియ్యమే ఇవి వేసామండి. అందరం ఒక పిడికుడు అయితే వేసామండి. ఇలా వేసిన తర్వాత అలా అగ్గి నిప్పుల మీద ఉడుకుతూ ఉంటుంటుంది. ఇంకా అలా ఇసురుతూ పొగ మాత్రం ఫుల్గా వచ్చిందండి. కళ్ళు అయితే మండేవి, కానీ ఇంకా చెయ్యాలి కదా అని చెప్పేసి అలా ఇసురుతూ అయితే పొంగల్ అయితే పొంగించేసానండి. ఈ రోజైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు అలా చేస్తూ ఉంటే. ఇంకా పొంగల్ అయితే మనకి రెడీ అయితే అయిపోయింది. చూసారా, చాలా చక్కగా అయితే ఉడికిపోయింది. చెరుకు గడ్డతోటే కలపాలి. ఇంకా పొంగల్ పొంగించాం కదా, ఇంకా అన్నీ రెడీ చేసుకోవాలి. చిక్కుడు ఆకులు ప్రసాదం పెట్టుకోవాలి. ఇంకా ఎర్ర పువ్వులు సూర్య భగవానికి ఇష్టం అని చెప్పేసి మందార పువ్వులతో పానకం, వడపప్పు, ఇంకా ఫ్రూట్స్, రేయంకాయలు అయితే పెట్టానండి. నా రథం ఎలా ఉందో చెప్పండి. రథం కూడా చేశాను, చాలా బాగా అనిపించింది. ఇంకా చిక్కుడు ఆకుల మీద కొంచెం కొంచెం ప్రసాదం అయితే పెట్టుకొని ఇంకా ఇంట్లో వాళ్ళందరం కలిసి సూర్య భగవానికి నమస్కారం అయితే చేసుకున్నామండి. నేను మా అత్తమ్మ అందరం కలిసి నమస్కారం చేసిన తర్వాత కొంచెం కొంచెం ప్రసాదం అయితే తీసుకొని ఇంకా గుడికి అయితే వెళ్ళామండి. గుడి దగ్గర పెడితే ప్రసాదం మంచిదని చెప్పేసి గుడికైతే ఇంకా అందరం కలిసి శివాలయంకి అయితే వెళ్ళామండి. వెళ్ళి ఇంకా అక్కడ దర్శనం అయితే చేసుకొని ఇంకా ఇంటికి వచ్చేవాలి. ఇంకా చూసారు ఇక్కడ లైన్ అయితే ఎలా ఉంది, ఎప్పటికి వెళ్తామో ఏమో తెలియదు. మా పిల్లలు అయితే లైన్ చూసి ఇంకా అలాగే కూర్చొని పడిపోయారు. ఇంత లైనా అని చెప్పేసి ఇంకా అలా లైన్లో అయితే నిల్చోవాలి కాబట్టి అలా నిల్చున్నాం. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసుకోండి. అలాగే మీరే గుడికి వెళ్ళారో కామెంట్ చేయండి. ఓం సూర్య భగవానాయ నమః.